తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికలు రెండో చావు దెబ్బగా మారబోతున్నాయి. ప్రజా వ్యతిరేకత, నాయకుల పలాయనం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఆ పార్టీకి 1-2 ఎంపీ స్థానాలకు మించి రావని తాజా సర్వేలు చెబుతూ ఉండటంతో నేతలకు నిద్ర పట్టడం లేదు. వచ్చే 2 స్థానాలు కూడా ఎక్కడ వస్తాయో తెలియక బీఆర్ఎస్ పెద్దలకు ముచ్చెమటలు పడుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కేవలం 2 సీట్లకే పరిమితం కానున్నట్లు ఇండియా టీవీ ప్రీ పోల్ సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికల్లో 9 స్థానాల్లో ఉన్న బీఆర్ఎస్ ఈసారి ఒక్కచోట కూడా గెలవదంటూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు ఎలా ఉన్నా 2 స్థానాలకు మించి సాధ్యం కాదని ఆ సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికల్లో 3 స్థానాల్లో గెలుపొందగా ఈసారి అది 3 రెట్లు పెరిగి 9కి చేరుకుంటుందని తేలింది. బీజేపీ మాత్రం గతంలో 4 స్థానాల్లో గెలవగా ఈసారి మరో స్థానంలో గెలుచుకుని 5కు పరిమితమవుతుందని, మజ్లీస్ యథావిధిగా 1 స్థానంలో గెలుస్తుందని బుధవారం వెల్లడించిన ప్రీ పోల్ ఫలితాల్లో వెల్లడైంది. బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం దారుణంగానే ఉంది. నేతలు నిలబడటం లేదు, కార్యకర్తలు నీరసంగా ఉండిపోతున్నారు. ఎవ్వరూ క్షేత్రస్థాయిలో తిరిగేందుకు ఇష్టపడటం లేదు. ఎవరికి వారే ఏమోనా తీరే అన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. దాంతో దిశానిర్దేశం లోపించింది. పార్టీ పరిస్థితి అధోగతి పాలయ్యింది. జనంలో కూడా తిరిగేందుకు పార్టీ నేతలు ఇష్టపడటం లేదు. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగాల్సి వస్తోంది. అక్కడ కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తోంది. కేసీఆర్ కు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో ఇప్పుడు ఆయన బయట తిరుగుతారా లేక ఫామ్ హౌస్ కు పరిమితం అవుతారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. గులాబీ అధినేత కేసీఆర్ కు సెక్యూరిటీ కష్టాలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లినా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉండేది. అయితే అధికారం పోవడం, పార్లమెంటు ఎన్నికల కోడ్ ఉండటంతో జిల్లాల పర్యటనకు వెళ్లిన కేసీఆర్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు, అభిమానులు ఒక్కసారిగా తోసుకువస్తూ ఉండటంతో నియమించుకున్న సెక్యూరిటీ అదుపు చేయలేకపోతూ ఉండటంతో అసహనానికి గురవుతున్నారు. రైతన్న సమస్యలపై పొలంబాట ఒకవైపు, క్యాడర్లో జోష్ నింపేందుకు సభలు మరోవైపు పార్టీ అధినేత నిర్వహిస్తున్నారు. అయితే అక్కడే చిక్కులు వస్తున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు హంగు ఆర్భాటాలు, 5 అడుగుల దూరంలో ప్రజలు, కార్యకర్తలు, 2 అంచెల భద్రత వ్యవస్థ ఉండేది. అధికారం పోగానే ఇప్పుడు కేసీఆర్ బయటకు రావాలి అంటేనే సెక్యూరిటీ కష్టాలు ఎదురవుతున్నాయి. దానికి తోడు కాలిగాయం కూడా ఒకంత ఇబ్బంది పెడుతోంది. ఇటీవలే రైతులను పలకరించడానికి కేసీఆర్ వెళ్లినప్పుడు జనం భారీగా తోసుకురావడంతో ఆయన ఒకంత అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్, 13న చేవెళ్ల సభ, 15న మెదక్ ఇలా వరుసగా కేసీఆర్ పర్యటనలు ఉంటాయని తెలిసిన లీడర్లు ఏర్పాట్లు ఎలా చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఆ సభల్లో సెక్యూరిటీ సమస్యలు అర్థం చేసుకుని తర్వాతి పర్యటనలు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా సభలు ఉంటాయని చెబుతున్నారు. బీఆర్ఎస్ పరిస్థితి అడకత్తెరలో పడిన పోకచక్కలా తయారైంది. అంతా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రమే చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇంతకాలం పార్టీలో బిజీగా తిరిగిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్లిపోయారు. ఒకరిద్దరు మిగిలితే వాళ్లు కూడా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో ఇప్పుడు కేసీఆర్ ఒక్కరే ఎన్నికల ప్రచారంలో తిరగాలి. ఆయనకంత ఓపిక ఉంటుందో లేదో. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.